ఇండ్లకు దుకాన్లకు తాళాలేస్తారు, బడులు గుడులకు తాళాలేస్తారు, సర్కార్ ఆఫీసులకు ప్రైవేట్ ఆఫీసులకు తాళాలేస్తారు, అప్పుడప్పుడు దవాఖానలకు కూడా తాళాలేస్తుంటారు. కానీ 24/7 365 డేస్ టైం ఏదైనా సీజన్ ఏదైనా సరే తలుపులకు తాళాలు అడదంటే ఒక్క పోలీస్ టౌన్కే కదా వాళ్ళ. కానీ ఏపీ అన్నమయ్య జిల్లాలో ఉన్న ఒక పోలీస్ టౌన్కు తాళం పడ్డదోళ్ళ నిన్న. గేటు మూసేసి తాళం కప్పలు బేడీలతోటి తాళాలేసి బందు పెట్టిర్రు. అగో ఎందుకట్లనో మరి. చూసిరా ఈ గేటును దగ్గర గుంజి బేడీలతో ఎట్ట తాళమేస్తున్నారో ఈ పోలీసోళ్ళు. ఏపీ అన్నమయ్య జిల్లా రామసముద్రం పోలీస్ టౌన్ ఇది. మరి ఇట్టెందుకు తాళమేసిర్రు అనంటే ఇగో గిందుకు. పోలీస్ స్టేషన్ మీదకి లోపడున్న ఎస్ఐ గారి మీదకి గీ తీర్ల దండయాత్రకు దిగిరు కాబట్టి స్టేషన్లో ఉన్న ఎస్ఐ రవికుమార్ సార్కు దెబ్బకే సల్ల చెమటలు పుట్టినాయట. ఏడ గేట్లు ఇరగొట్టుకొని లోపలికొచ్చి కొడతారోనని. మరి ఇంతకు ఎవరిల్లంతా ఎస్ఐ మీదనే ఎందుకింత గరమవుతున్నారంటే ఓ 10-11 రోజుల కిందట ఈ రామసముద్రం మండలంలో ఉన్న ఎగువ బోయినపల్లి ఊరోళ్లకు పక్కపంటే ఉండే శ్రీరాములపల్లి ఊరోళ్లకు నడుమ పెద్ద పంచాయతీ అయిందట. ఎగువ బోయినపల్లి ఉండే ఓ పిల్లగాడు శ్రీరాములపల్లి ఉండే ఓ పెళ్ళైనామని తీసుకుని ఎటో పోయిందట. ఇక ఇద్దరి నడుమ పంచాయతీ పెరిగి పెద్దగై రెండూర్లోలు కావలి కాసి కొట్టుకునేదాకా పోయిందట. ఒకళ్ళ మీద ఇంకోళ్ళు కేసులు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్ కి పిలిపించి మాట్లాడిచ్చినట ఎస్ఐ. బయటికి పోయేటప్పుడు మళ్ళా కొట్టుకున్నారట. అయితే ఈ కేసులో ఎస్ఐ గారు జరంత అత్యుత్సాహం చూపెట్టి శ్రీరాములపల్లి ఊరోళ్ళ దిక్కే సపోర్టిచ్చి తప్పుడు కేసులు బనాయిస్తుండని ఎగువ బోయిన పల్లెలకు మస్తు మండింది. ఇక ఊరోళ్ళంతా కలిసి వచ్చి పోలీస్ స్టేషన్ మీద పడ్డరు. ఆయనతో ఏడగొడతారు అని ఎస్ఐ గారిని లోపటినే పెట్టి తాళమేసిరు, లోపలికి ఇవ్వరు రాకుండా. ఇక సిఐ గారు వచ్చి మాట్లాడినా ఇన్లే ఎస్ఐ పని పట్టాల్సిందే అని మంకుపట్టు పట్టి ముంగట కూర్చున్నారు. ఇక లాస్ట్ కు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సార్ వచ్చి ఎస్ఐ గారిని కూసబెట్టి 4 చోట్లు పెట్టింది గిట్లా. ఈ కౌంటర్ కేసు కట్టమని నేను చెప్పానా? ఎందుకు కట్టారు? కౌంటర్ కేసు ఎప్పుడు కట్టారు? వీళ్ళు ఏమన్నా వాళ్ళ మీద దాడిపోయి వాది ప్రతివాది ఇద్దరు కూడా దాడి చేసుకుంటే అప్పుడు మీరు కౌంటర్ కేసు కట్టాలా? ఇక్కడ నుంచి ఇప్పుడు 150 ఫోన్లు చూడండి, ఎన్ని మిస్ కాల్, ఎన్ని ఫోన్లు, 2 ఫోన్లు కూడా దాదాపు 50 కాళ్ళు ఉన్నాయి. బయటికి వచ్చి జనాలకు నచ్చ చెప్పి పంపిండు గాని ఏ గడియకు ఏమయ్యేది తెలుస్తలేదట రెండూళ్ళ నడమ. కానీ పోలీస్ టౌన్ మీదకి ఎస్ఐ గారి మీదకే దాడి చేసేందుకు ట్రై చేసిరంటే వీళ్ళ ఓపికకు ఎంత పరీక్ష పెట్టిండో ఈ ఎస్ఐ గారు. పిల్లిని అరలేసి కొట్టినా కూడా ఎగబడుతుంది మీదికి. గట్లే అయినట్టుంది ఈ ఊరోళ్ళకు కూడా అనుకుంటున్నారట. ఈ పంచాయత్ చూసిన పక్కూర్ల పంటి పబ్లిక్ అంతా. కేసు రెఫర్ చేయండి.